పొందాలంటే ఫస్ట్ భూమి మీద ఎన్నో దాన ధర్మాలు అవన్నీ పక్కన పెట్టేసి, కనీసం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడడం కూడా ఈరోజు కష్టమైపోతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. పాపం వాళ్ళేమో బిడ్డల మీద బోలెడంత ప్రేమ పెట్టుకొని ఉంటారు. పిల్లలకేమో వాళ్ళు భారం అయ్యుంటారు. కోడలు వల్లనో లేదంటే కొడుకుకో ఏదో భారంపై తీసుకెళ్ళిపోతారు. వాళ్ళని అక్కడ వేసే తల్లిదండ్రులు ఎవరైనా పట్టించుకోరు. మేము బాగుండాలి, మేము చనిపోయినా కూడా మేము స్వర్గలోకానికే వెళ్ళాలని చాలామంది కోరుకుంటుంటారు గురుగారు. అది కరెక్ట్ అంటారా గురుగారు? మీ ప్రశ్నలోనే ఉంది జవాబు. ఇంకా మళ్ళీ నేను చెప్పేది ఏముంది, నీ కర్తవ్యం ముందు నువ్వు చెయ్యాలి కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని బాధ పెట్టి స్వర్గలోకం రమ్మంటే ఎట్లా వస్తుందండి? మనం చేయవలసింది మనం చెయ్యాలి. చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మనం చేయవలసింది చేయకుండా తల్లిని బాధపెట్టి, తండ్రిని బాధపెట్టి, తోబుట్టువుల్ని బాధపెట్టి, వీధిలో ఉన్న వాళ్ళని బాధపెట్టి, దేశంలో ఉన్న వాళ్ళని బాధపెట్టి నేను సుఖంగా ఉండాలంటే ఎట్లా సుఖంగా ఉంటారు చెప్పండి? ఎందుకు ఈశ్వరుడు అంగీకరిస్తాడు అది? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది బిజీ అయిపోతున్నారు. ఒక స్థాయి వచ్చాలకే తల్లిదండ్రులు వాళ్ళకు బరువు అయిపోతున్నారు కదా. తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. అలా వాళ్ళు చేయి దులిపేసుకుని అది కరెక్ట్ అంటారా గురుగారు? అసలు అది కరెక్ట్ అని నేను కాదు, ఎవరు అనరు. ఓకే. అది ఎలా అంటారు కరెక్ట్ అని? అంటే అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అనేది? అట్లాంటి వాళ్ళకి సందేశం ఏముంటుందండి? ఏదైనా మంచికి సందేశం ఉంటుంది. తల్లి విలువ, తండ్రి విలువ తెలుసుకొని, వాళ్ళు పెట్టుకున్న ఆశలు తెలుసుకొని, వాళ్ళు మన చేతుల మీద వెళ్ళిపోతే వాళ్ళకి అంతకన్నా కావలసింది లేదు. మనిషిగా పుట్టినందుకు వాళ్ళని సేవించడం అదృష్టం. ఇప్పుడు ఆవు ఎంత గొప్పదైనా కావచ్చండి. ఆవు ఏ తల్లి కడుపున పుట్టిందో ఆ తల్లి వెంట తిరుగుతుంది. నిమిషం ఆవు కనపడకపోతే దూడ అలా అరుస్తుంది. ఆ దూడ కోసం ఆవు అలా అరుస్తుంది. అదే ఒక 5 ఏళ్ళు పోయిందనుకోండి, ఆ ఆవుకి ఇది తన దూడ అని కానీ, ఆ దూడను తీసుకెళ్ళిపోయినా ఎవరైనా వేరొక చోట పెరగడానికి అది వెళ్ళిపోయినా ఇది బెంగ పెట్టేసుకోవడం అలా ఏం ఉండదు. అది మిగిలిన ప్రాణులకు ఉండే లక్షణం. మనిషి అలా కాదు కదా. అనుబంధాలన్న మాట ఒకటి ఉంది కదా, బంధాలు, అనుబంధాలు. అందులో దైవంతో సమానం కాదు, దైవమే భూమి మీద ఆ రూపంతో ఉన్న అనుబంధాలు ఉన్నాయి. మాతృదేవోభవ అంటే అమ్మ భగవంతుడితో సమానం కాదు, భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు. పితృదేవోభవ భగవంతుడే తండ్రిగా ఉన్నాడు. ఆచార్య దేవోభవ భగవంతుడే గురువుగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ సేవ భగవత్ సేవ. అదో గొప్ప అవకాశం కదా. అప్పుడు దాన్ని వదులుకుంటే ఒక కోణంలో ఆలోచిస్తే చాలా అమాయకత్వం, చాలా విలువైనది పోగొట్టుకోవట్లా. ఆ కోణంలో చూసినా సేవించాలి తల్లిదండ్రులని. సేవించకపోతే మరి దోషం కదండి. అది తెలుసుకొని సేవించడం మానవ ధర్మం. లక్ష్మీదేవి, సరస్వతి ఈ ఇద్దరు ఒక చోట ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కువ చూస్తే పేద ఇళ్లలోనే ఎక్కువ సరస్వతి పుత్రులు ఉంటారు. సరస్వతి పుత్రికి అబ్బా సరస్వతి వంట పట్టింది అమ్మాయికి, అబ్బాయికి అంటాడు. సరస్వతి పుత్రులు, సరస్వతి పుత్రులు వాళ్ళకు పై చదువులు చదువుకోవడానికి కానీ, బాగా చదువుడు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు దాతల కోసము ఎదురు చూస్తుంటారు. ఎవరైనా దాతల ముందుకు వస్తే వాళ్ళు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తుంటారు కూడా. అంటే ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఒకే చోట కొలువు ఉండరు. లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి కాస్త తక్కువగానే, సరస్వతి కటాక్షం చాలా తక్కువగా ఉంటుందంటారు. అంటే లక్ష్మీదేవి లేని చోట సరస్వతి కటాక్షం ఎక్కువగా ఉంటుందంటారు. ఈ ఇద్దరు ఒక చోట ఉండరా గురుగారు? ఏంటి అంటే ఇది అఘాయిత్యంతో కూడుకున్న అన్వయం చేశారండి ఎవరో. ఎందుకనంటే లోకంలో ఒక ముతక సామెత ఒకటి ఉంటుంది, అత్తా కోడళ్ళు కలిసి ఉంటారు. రెండు కుప్పలు ఒక చోట ఉండవు అంటుంటారు. అట్లా ఏం ఉండదు. అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళ కన్నా ప్రేమగా కలిసి ఉండేటటువంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూసా, ఎన్ని కుటుంబాలు చూసా. కానీ జుట్లు పట్టుకుని కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు మారాలని కోరుకుందాం, మంచి మాట్లాడదాం. ఇంటికి వచ్చిన కోడలు మొట్టమొదటి పుట్టింటికి పంపిస్తే అత్తగారిని వదిలి ఉండలేక జ్వరం పెట్టుకుని అత్తగారింటికి వచ్చేసిన కోడలు నాకు తెలుసు. నేను ప్రవచనాలకి ఇతర ఊళ్ళు వెళ్ళినప్పుడు చూశాను కుటుంబాలు. అత్తారింటి ఆరాలు భరించలేని వారు కూడా ఉన్నారు కదా. అది వేరు. నేను లక్ష్మీ సరస్వతుల విషయం. లోకంలో ఏంటంటే అత్తా కోడళ్ళు అంటే కలిసి ఉండరు అన్న విషయాన్నే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో పుట్టినవాడు బ్రహ్మగారు. అందుకని లక్ష్మీనారాయణులకు బ్రహ్మగారు కొడుకు వరస. బ్రహ్మగారి భార్య సరస్వతి కోడలు, లక్ష్మీదేవి అత్తగారు, సరస్వతీదేవి కోడలు. కాబట్టి వాళ్ళిద్దరూ ఓ చోట ఉండరు, వాళ్ళిద్దరికి పడదు అని ఎవరో అఘాయిత్యంగా దాన్ని అన్వయం చేశారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సరస్వతీ కటాక్షం ఎక్కడుంటుందో లక్ష్మీ కటాక్షం అక్కడ ఉంటుంది. అంతవరకు ఎందుకు?
ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయన ఎత్తైన వేదిక మీద కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఒక ఆయన పాట పాడుతున్నాడు అనుకోండి, ఆయన వేదిక మీద కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి గొప్ప తృప్తి. ఎందుకనంటే ఆయనకి మంచి విషయాలు ఆలోచిస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటిలో పొంగిపోతూ ఉంటాడు. లక్ష్మి అంటే ఏమిటి? తృప్తే. తృప్తి లేకపోతే దాన్ని లక్ష్మీదేవి ఉన్నది అని అనరు. మీకు ఆ రెండు ఉన్నాయి గురుగారు? లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఓకే, సంతోషం. పరమ సంతోషంగా ఉన్నాయి. నాకు అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు సరస్వతి దేవి గారు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచో నా కోసం ఎందుకు పరిగెత్తుకొచ్చినట్టు? సరస్వతి దేవి గారు పుష్కలంగా ఉన్నారు గురుగారు. మీకు లక్ష్మీదేవి గారి గురించి అడుగుతున్నా కదా. నా తృప్తి నాకు లక్ష్మి. సరస్వతి దేవి గారు అమ్మ మిమ్మల్ని నన్ను ఎవరన్నా అడిగితే నాకు లేనిది ఏమిటని అడుగుతాను. నిజమే, నాకు భగవంతుడు కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, మంచి కోడల్నిచ్చాడు, మంచి అల్లుడినిచ్చాడు. మంచి కోడలు మంచి అల్లుడు అంటే ఎలాంటి గురుగారు? కోడలు నాకు ఎంతో మంచి చెడు ఉంటాయి. అయ్యో ఎప్పుడు మామయ్య గారు అత్తయ్య గారు అని ఇవ్వవలసిన గౌరవం ఇస్తుంది. అమ్మ అదొద్దు ఇది చెయ్యి అంటే చేస్తుంది. అల్లుడు అంతే, అట్లాగే ఉంటాడు. కొడుకు కోడలు కవల పిల్లలు మనవలు ఉన్నారు, కూతురికి కవల పిల్లలు మనవలు ఉన్నారు. ఇద్దరికి కవల పిల్లలు. ఏంటి గురుగారు అదృష్టం? తృప్తికి ఏంటి ఉండాలి? ఇంకేమిటి ఇచ్చేస్తే తృప్తిగా ఉండాలి? నేను తింటే జీర్ణం అవుతుంది, చదివితే గుర్తుంటుంది, గుర్తున్నది చెప్పగలను, ఖచ్చితంగా గురుగారు, నడవగలను, కూర్చోగలను, పూజ చేసుకోగలను. ఇంకేమిటి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? నన్ను తీసుకెళ్లి రాష్ట్రపతిని చేయాలా, ప్రధానమంత్రిని చేయాలా? ఎందుకు నాకు? ప్రభుత్వ సలహాదారుని చేశారు గురుగారు, మంచి నేర్పించామని. అది చాలా గురుగారు. నాకు ఏది ఉందో అది నాకు పరమ తృప్తి కారణం. నాకు అసంతృప్తి పడడానికి ఈశ్వరుడు ఏమీ ఇవ్వలేదు. కాబట్టి నాకన్నా లక్ష్మీవంతుడు ఎవరండి? నేను మహాశ్రీమంతుడిని. చాలా సంతోషంలో చాలా శ్రీమంతులు, ఆరోగ్యంలో చాలా శ్రీమంతులు మీరు గురుగారు. ఆ రెండు ఉంటే అన్నీ ఉన్నట్టే గురుగారు. సంతోషము ఆరోగ్యము రెండు ఉన్నాయంటే మనం నిజంగా శ్రీమంతులమే. లక్ష్మీ కటాక్షం మన పైన ఉన్నట్టే గురుగారు.